ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనల గ్రంథము 13వ అధ్యాయం 3 నుండి 6 వచనాలు చదువుకుందాం. యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందకుండను, వాని గెలిచితినని నా శత్రువు చెప్పుకొనకుండను. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను. నా కన్నులకు వెలుగిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసియున్నాడు. నేను ఆయనను కీర్తించెదను. ఆమేన్. ఇది దావీదు కఠినమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవునికి చేసిన ప్రార్థన. మన లైఫ్ లో కూడా కొన్ని పరిస్థితులు చాలా రోజుల నుంచి అలాగే కఠినంగా ఉండిపోయాయేమో, కానీ దేవుని ప్రేమ కూడా మనల్ని ఎప్పుడు వదిలిపెట్టలేదు కదా. ఆయన ప్రేమే కదా మనకింత ధైర్యాన్ని ఇచ్చింది. ఇక్కడ తన కన్నులకు వెలుగిమ్మని దావీదు దేవుణ్ణి అడుగుతున్నారు. ఇక్కడ వెలుగు అంటే జ్ఞానం, నిజాయితీ, మంచితనం. మనం ఎలాంటి టఫ్ కండిషన్స్లో ఉన్నా, సొంత వారే విరోధంగా ఉన్నా, వీటిని మనం విడిచిపెట్టకుండా ఉంటే దేవుడు మనకి బయటపడే ఆలోచన చెప్తారు, మనకి హెల్ప్ చేస్తారు. అంతేకాదు ఎలాంటి పరిస్థితుల్లో అయినా దేవుని స్తుతించగలం.